హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్పెండ్స్ 16% ఆఫ్ అవర్ మంత్లీ శాలరీ ఆన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏ ఇన్కమ్ ఎంత ఇచ్చారు? 60,000. ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేస్తాడు? 16% ఆఫ్ ద శాలరీ. శాలరీ ఎంత? 60,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 16 into 6 96, అంటే 9,600 స్పెండ్ చేస్తాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది శాలరీలో? టోటల్ శాలరీ 60,000 కదా, ఎడ్యుకేషన్కి 9,600 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50,400 ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ ఆన్ హౌస్ రెంట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్కి 9,600 తీసేసాం. నెక్స్ట్, హౌస్ రెంట్కి ఎంత తీసేయాలా? ఎక్స్. ఓకేనా? రిమైనింగ్ ఎంత ఉంటుంది శాలరీలో? 50,400 మైనస్ ఎక్స్. షీ స్పెండ్స్ 55% ఆఫ్ ద రిమైనింగ్. మనకు తెలుసు కదా, 1/9 అంటే 11.11%. 5/9 అంటే 55.55%. అంటే 55.55% అంటే 5/9. నెక్స్ట్, షీ స్పెండ్స్ 55.55% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ యాజ్ అదర్ ఎక్స్పెన్సెస్. అంటే రిమైనింగ్ అన్నారా, ఇక్కడ 5/9 స్పెండ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4/9 ఉంటుంది. 4/9 ఆఫ్ రిమైనింగ్ అంటే మిగిలింది ఇదే కదా శాలరీ. 50,400 మైనస్ ఎక్స్ ఎంతనిచ్చారు? 14,000. సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 2తో క్యాన్సిల్ చేయండి. 2 2s 2 7s. నెక్స్ట్, 4తో కూడా క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. 4 1s 4 3s 12 4 5s. నెక్స్ట్, 50,400 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3,500 ఇంటూ 9. మల్టిప్లై చేయండి. 5 9s 45, 3 9s 27, 27 ఒక 4 31. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,400 మైనస్ 31,500. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 9లో 1 పోతే 8, అంటే 18,900. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 175%. 175% అంటే 175/100. 25 4s 25 7s, అంటే 7/4 ఆఫ్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బి. హాఫ్ ఆఫ్ బి అంటే b/2. నెక్స్ట్, 12 ఈజ్ యాడెడ్ టు ఏ. 12 ఈజ్ యాడెడ్ టు ఏ. అలా యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? 160 టైమ్స్ ఇట్స్ రెసిప్రోకల్ అవుతుంది. నెక్స్ట్, 2 2s కదా, అంటే a/bని ఏమని రాయొచ్చు మనం? 2/7 అని రాయొచ్చు. a/bని ఏమని రాయొచ్చు మనం? 2/7 అని రాయొచ్చు. నెక్స్ట్, దెన్ ఏ బికమ్స్ 160 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్. ఏకి రెసిప్రోకల్ 1/a. ఏకి రెసిప్రోకల్ 1/a. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 12 ఇంటూ ఏ 12a, a ఇంటూ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 160. నెక్స్ట్, 12a ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 160. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనం స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు మనం గెస్ చేయాలి. యాడ్ చేస్తే 12 రావాలా, మల్టిప్లై చేస్తే -160 రావాలా. 160ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 80. నెక్స్ట్, 80ని 8 ఇంటూ 10. నెక్స్ట్, 5 ఇంటూ 2.
నెక్స్ట్ 5 2s 10, 8 2s 16. అడ్జస్ట్ చేయండి, యాడ్ చేస్తే 12 రావాలి, యాడ్ చేస్తే 12 రావాలి. నెక్స్ట్ 8 ఏమని రాయొచ్చు మనం, 4 × 2 అని రాయొచ్చు. 4 × 5 20, 2 × 2 8. ఎలా రాయొచ్చు అంటే 116 మనం 20 × 8 అని రాయొచ్చు. 116 ఏమని రాయొచ్చు, 20 × 8. కావాలంటే చూడండి, యాడ్ చేస్తే 12 వస్తుంది, మల్టిప్లై చేస్తే 160 వస్తుంది. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. థర్డ్ స్టెప్ వచ్చి హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఇక్కడ నెంబర్ అంటే పాజిటివ్ వస్తుంది కాబట్టి ఏ వాల్యూ ఎంత అని తీసుకోవాలి, మనం 8 అని తీసుకోవాలి. ఏ వాల్యూ 8. ఇప్పుడు బి వాల్యూ కనుక్కుందాం. 2 4s అంటే బి వాల్యూ ఎంత, 7 × 4 28. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్క్ క్యాన్ బి కంప్లీటెడ్ ఇన్ 12 days బై ఏబిసి టుగెదర్. అంటే ఏమని ఇచ్చారంటే అందరూ కలిసి ఎన్ని డేస్లో చేస్తారు, 12 days. బి అలోన్ కెన్ కంప్లీట్ 25% ఆఫ్ ద వర్క్. బి ఎంత వర్క్ కంప్లీట్ చేశాడు, 25% ఆఫ్ ద వర్క్. ఎన్ని డేస్లో చేశారు, 8 days. 25% అంటే 1/4. బి ఫుల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు, 1/4 ఆఫ్ ద వర్క్ 8 days. ఫుల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు, 4 × 8 32 daysలో చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సిఏ ఎఫిషియన్సీ ఇచ్చారు 1:4. చూడండి, ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్లో చేస్తారు, 12 days. నెక్స్ట్ సిఏ ఎఫిషియన్సీ ఇచ్చారు, ఎంతని ఇచ్చారు, 1:4. అంటే సి 1 యూనిట్ చేస్తే ఏ ఎన్ని యూనిట్స్ చేస్తారు, 4 units. నెక్స్ట్ బి వచ్చి ఎన్ని డేస్లో చేస్తాడు, 32 days. బి వచ్చి ఎన్ని డేస్లో చేస్తాడు, 32 days. ఇంతవరకు గివన్ డేటా. ఫస్ట్ మనం టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవాలి. 32కి 12కి ఎల్సిఎం ఎంత, 4 8s 4 3s. ఎల్సిఎం వచ్చి 3 × 8 24, 24 4s 96. టోటల్ వర్క్ వచ్చి 96 units. ఇప్పుడు చూడండి, ఇది డేస్, ఇక్కడ ఏం రాశాను, డేస్. ఇది వచ్చి 1 day వర్క్, 1 day వర్క్. నెక్స్ట్ ఏ 1 dayకి 4 units చేస్తాడు. ఇక్కడ మనం చేయాల్సింది 96 units. అంటే ఎన్ని డేస్ పడుతుంది, 24 days. 1 dayకి 4 units, 24 daysకి 96 units. ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లై చేస్తే 96 రావాలి. 32ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది, 3. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది, 96. 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది, 8. క్వశ్చన్లో ఏమడిగారు, ఏ అండ్ బి ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఏ వచ్చి 24 days, బి వచ్చి 32 days. ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి. షార్ట్ కట్ ఉంది కదా, ఏబి తెలిస్తే ఏ ప్లస్ బి ఎలా కనుక్కుంటా, ప్రోడక్ట్ బై సమ్. 24 × 32 బై సమ్ అంటే ఎంత, 56. 8 3s 24, 8 7s. అంటే ఆన్సర్ 3 × 32 96/7. 7 13s, 13 7s 91, 50. 50 అంటే 7 7s. అంటే ఆన్సర్ 13.7. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కవర్స్ 198 kilometers అప్స్ట్రీమ్. అప్స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ పెట్టారు, 198/9. స్టిల్ వాటర్ అంటే ఎక్స్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ పెట్టారు, 279/9. 9 2s 18, 9 2s, 9 3s 9 1s. యూకి ఫార్ములా ఎక్స్ మైనస్ వై. అప్ స్ట్రీమ్కి ఫార్ములా ఎక్స్ మైనస్ వై. అదే డౌన్ స్ట్రీమ్కి ఎక్స్ ప్లస్ వై.
ఎక్స్ ఎంత 31, వై వాల్యూ తెలియదు, యూ వాల్యూ ఎంత 22, వై వాల్యూ ఎంత వస్తుంది 9, 31లో 22 పోతే 9. డి వాల్యూ కనుక్కుందాం. డి అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ 31, వై 9, 31 ప్లస్ 9 ఎంత 40. ఫైండ్ ద డిఫరెన్స్ అంటే ఏం కనుక్కోవాలా, టైం డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ టైం కనుక్కోండి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ 280, స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 40. నెక్స్ట్ డిఫరెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ 132, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 22. 4 7s, 22 1s, 22 6, 7 minus 6 అంటే 1 hour. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాష్ మార్క్డ్ అప్ ప్రైస్ ఆఫ్ ద పెన్ అట్ 60% అబోవ్ కాస్ట్ ప్రైస్. చూడండి, ఫస్ట్ మనం పెన్ మీద ఫోకస్ చేస్తాం. కాస్ట్ ప్రైజ్, మార్క్డ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు, 60%. నెక్స్ట్ సోల్డ్ అట్ 75% ఆఫ్ ద మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 75% ఆఫ్ ద మార్క్డ్ ప్రైస్. 175 అయింది అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్. ఇంతవరకు మనం పెన్ చూసాం, ఇప్పుడు పెన్సిల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్ ఎక్స్ అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్ ఏమవుతుంది 40% మోర్. ఎనీ నెంబర్ 100%, 100 ప్లస్ 40 140% ఎక్స్ అవుతుంది. పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 డెసిమల్స్ వస్తాయి, అంటే 1.4x వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ ఈచ్ ఆర్టికల్. ఈచ్ ఆర్టికల్ అంటే పెన్ను పెన్సిల్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది 1140. ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 1.4x ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా 1140. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్ అంటే ఈ వాల్యూ కనుక్కుందాం. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ ఎక్స్ కనుక్కుందాం. ఇక్కడ ప్రాఫిట్ ఎంత పర్సెంటో కనుక్కుందాం. 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలా, ఫార్ములా ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఎక్స్ అంటే 60, వై అంటే -25, 60 ఇంటూ -25/100. 60లో 25 పోతే 35, 25 4s, 4 15s అంటే -15. అంటే ప్రాఫిట్ ఎంత 20%. ప్రాఫిట్ వచ్చి 20%. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 1140. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్, కాస్ట్ ప్రైస్ అంటే 100%. అంటే ఇంటూ 5 చేయాలా, ఇంటూ 5 చేయండి. 4 5s 20, 7, 5700 వస్తుంది. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1.4 ఇంటూ 5700 ప్లస్ 1140. 2 zeros, 14 7s 98, 14 5s 70, 70 ప్లస్ 9 79. అంటే 7980 వస్తుంది. 1140 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 11. ఆన్సర్ ఎంత వస్తుంది 9120. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 alloys జింక్ అండ్ కాపర్ ఆర్ ఇన్ ద రేషియో 4:1 and 1:3. ఆఫ్టర్ alloying టుగెదర్ 10 kg ఆఫ్ ఫస్ట్ alloy వచ్చి 10 kg ఉంది. జింక్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి 4:1. సెకండ్ alloy వచ్చి 16 kg ఉంది. సెకండ్ alloyలో జింకు కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి 1:3 రేషియోలో ఉన్నాయి. చూడండి, టోటల్ 5 parts, టోటల్ ఎంత 10 kg, 5 parts 10 kg అంటే రిలేషన్ 2 కదా.
అంటే రిలేషన్ 2 వేసుకోండి. అంటే జింక్ ఎంత ఉంటుంది 8, కాపర్ ఎంత ఉంటుంది 2, 8 + 2 ఎంత 10, టోటల్ 4 పార్ట్ 16, రిలేషన్ 4 కదా. అంటే జింక్ 4 ఉంటుంది, కాపర్ ఎంత ఉంటుంది 12, 4 + 12 ఎంత 16. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. మిక్స్ చేస్తే జింక్ ఎంత ఉంటుంది 8 + 4 ఎంత 12, కాపర్ ఎంత ఉంటుంది 2 + 12 ఎంత 14. నెక్స్ట్ ఇక్కడ మిక్స్చర్కి ప్యూర్ జింక్ను కూడా యాడ్ చేస్తాం. ఎంత యాడ్ చేసామో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. జింక్ ఎంత యాడ్ చేసామో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. అలా యాడ్ చేసినప్పుడు రేషియో ఎంత వచ్చింది 3:2. మీరు గమనిస్తే ఇక్కడ మనం జింక్నే యాడ్ చేసింది, కాపర్ని యాడ్ చేయలేదు. అంటే కాపర్ ఎలా ఉండాలా, ఒకేలాగా ఉండాలి. ఇక్కడ 14 ఉంటే ఇక్కడ కూడా 14 ఉండాలి. అంటే ఏం చేయాలా × 7. కాపర్ మారకూడదు కాబట్టి ఇక్కడ 14 ఉంది కాబట్టి 14 తెచ్చుకుందాం. 3 × 7 ఎంత 21, 2 × 7 40. నెక్స్ట్ జింకు కాపర్ కలిపి ఎంత ఉంది 26 kg కదా. ఇక్కడ 10 ఇక్కడ 16, టోటల్ వచ్చి 26 kg. నెక్స్ట్ ఇక్కడ 12 21 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ అయింది 9 పార్ట్స్ యాడ్ అయింది. చూడండి టోటల్ వచ్చి 26 పార్ట్స్, టోటల్ ఎంత 26 kg. మనం ఇక్కడ యాడ్ చేసింది ఎక్స్, ఎక్స్ అంటే 9 పార్ట్స్. 26 పార్ట్స్ 26 kgs అయితే 9 పార్ట్స్ 9 kgs. ఇక్కడ ఏమడిగారు వెయిట్ ఆఫ్ న్యూ అల్లాయ్. వెయిట్ ఆఫ్ న్యూ అల్లాయ్ అంటే స్టార్టింగ్ 10 ఉన్నింది, మళ్ళీ 16 ఉన్నింది, ఇప్పుడు ఎంత యాడ్ చేసాం ఎక్స్. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 35, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ percentages ఆఫ్ A and B is 5:6. ఏబి percentages ఏ రేషియోలో ఉన్నాయి 5:6. అంటే ఏ ఏజ్ 5x, బి ఏజ్ 6x. ఏజ్ ఆఫ్ ఏ 18 years hence. ఏజ్ ఆఫ్ ఏ 18 years hence అంటే 5x + 18 from now will be 25% more. Any number 100%, 100 + 25 125%. 125% అంటే 125/100, 25 5s 25 4s. 5/4 ఆఫ్ బి ఏజ్, బి ఏజ్ అంటే 6x. 6 years బ్యాక్ అంటే -6. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 4 × 5 20x, 18 × 4 72, 5 × 6 30x, 5 × 6 30. 30లో 20 పోతే 10x. 72 + 30 102. 10x వచ్చి 102. క్వశ్చన్లో ఏమడిగారు ఏ ఏజ్. ఏ ఏజ్ అంటే 5x కదా, 2 5s 251s. ఏ పర్సెంటేజ్ ఎంత 5x, 5x అంటే 51. కానీ ఇక్కడ ఏమడిగారు 3 years బ్యాక్. 3 years బ్యాక్ అంటే 3 years తగ్గుతుంది కదా, అంటే ఆన్సర్ ఎంత 48, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద టేబుల్ షోస్ టోటల్ వెహికల్స్ బైక్స్ అండ్ కార్స్. ఇక టేబుల్లో ఏమిచ్చాడు బైక్స్ కార్స్ డేటా ఇచ్చాడు. 4 కంపెనీస్ PQRS. ఫ్యూ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద టేబుల్. టేబుల్లో కొన్ని వాల్యూస్ మిస్ చేసి ఉన్నాడు. ఏ క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్యాలిక్యులేట్ మిస్సింగ్ వాల్యూస్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం మిస్సింగ్ వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఇచ్చాడు 3z = x + 4 కనుక్కుందాం. మీరు గమనిస్తే కారు బైకు రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వస్తుంది. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 5z + 150 = 290. అంటే 5z = 140. 5 2s 10, 5 8s
అంటే జెడ్ ఎంత వస్తుంది? 28 వస్తుంది. జెడ్ 28 అంటే 5 × 28 140 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? 3z = x + 4 అని ఇచ్చారు. జెడ్ 28 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 28 అంటే 84 = x + 4 అంటే x వాల్యూ ఎంత? 80. x వాల్యూ ఎంత వచ్చింది? 80. నెక్స్ట్ x వాల్యూ 80 కాబట్టి 80 + 20 ఎంత? 100. నెక్స్ట్ ఇప్పుడు y వాల్యూ కనుక్కుందాం. 4 × x అంటే 80 కదా, y. 4 × 80 320. 320లో 20 పోతే 300 అంటే y వాల్యూ ఎంత? 300. y వాల్యూ 300. నెక్స్ట్ x అంటే ఎంత? x + y - 30 కనుక్కుందాం. x + y - 30. x వచ్చి 80, y వచ్చి 300 - 30. 380 - 30 అంటే 350 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 350 వస్తుంది. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఈజీగా కనుక్కోవచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. 80కి ఎంత యాడ్ చేస్తే 280 వస్తుంది? 200. 180కి ఎంత యాడ్ చేస్తే 300 వస్తుంది? 120. ఇక్కడ 100, ఇక్కడ 350. 100కి ఎంత యాడ్ చేస్తే 350 వస్తుంది? 250. సరిపోయిందా? 250 ఒక 100 ఎంత? 350. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఆర్ అండ్ క్యూ. ఆర్కి క్యూకి ఏం కనుక్కోవాలి మనం? ఇక్కడ మనం యావరేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఆర్ అండ్ క్యూ. ఆర్ క్యూ కార్స్ కదా, 180 + 140 ఎంత? 320. నెక్స్ట్ బైక్స్ పి అండ్ ఎస్. బైక్ పి ఎంత? 80. ఎస్ ఎంత? 100. 80 + 100 180. నెక్స్ట్ యావరేజ్ అడిగారా? యావరేజ్ అంటే 320 + 180/2 అంటే ఎంత వస్తుంది? 500/2 అంటే ఎంత? 250. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ వెహికల్ సోల్డ్ బై కంపెనీ టీ. కంపెనీ టీ టోటల్ వెహికల్స్ 1.5 y. y అంటే ఎంత? 300. 1.5 × 300 అంటే ఎంత వస్తుంది? 450. కార్ సోల్డ్ బై కంపెనీ టీ కార్స్ ఎంత? z - 8 హోల్ స్క్వేర్. z ఎంత? z వచ్చి 28 కదా, 28 - 8 హోల్ స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అంటే ఎంత? 400. నెక్స్ట్ టీ అంటే కార్స్ వస్తాయి, బైక్స్ వస్తాయి. టోటల్ ఎంత? 450. కార్స్ 400 అయితే బైక్స్ ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. అంతే కదా, 450లో 400 పోతే 50. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ బైక్ సోల్డ్ బై కంపెనీ టీ. కంపెనీ టీ బైక్స్ ఎంత? 50. కార్స్ సోల్డ్ బై కంపెనీ ఎస్ కార్స్ ఎంత? 250. రేషియో కనుక్కోవాలి. 51s 55s అంటే ఆన్సర్ 1:5. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ సెల్లింగ్ ఏ వాచ్ ఏ ఫౌండ్ దట్ హీ హ్యాడ్ మేడ్ ఏ లాస్ ఆఫ్ 10%. చూడండి, ఫస్ట్ వాచ్ని సేల్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 10% లాస్ వచ్చింది. నెక్స్ట్ లాస్ వచ్చిందని ఎక్స్ట్రాగా 27 రూపీస్కి సేల్ చేశారు. అప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 5% ప్రాఫిట్ వచ్చింది. ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉంది? 15% ఉంది. ఈ రెండింటి మధ్యలో బ్రేక్ ఈవెన్ 0 ఉంటుంది. 10కి 0కి గ్యాప్ 10, 0కి 5కి గ్యాప్ 5. టోటల్ గ్యాప్ ఎంత? 15%. ఇక్కడ రేట్ ఎంత పెరిగింది? 27. 15% ఎంత?
27 రూపీస్. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 100%. 3 5s 3 9s. 5 100 రిలేషన్ 20. ఇక్కడ కూడా రిలేషన్ 20. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 9 into 20 180. నెక్స్ట్ యాక్చువల్ ఇనిషియల్ లాస్. ఇనిషియల్ లాస్ అంటే స్టార్టింగ్ లాస్. స్టార్టింగ్ లాస్ ఎంత? 10%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 180. వాట్ పర్సెంట్ అంటే పర్సంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎర్న్డ్ వెన్ ఇట్ సోల్డ్ అంటే 5% ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చి 5%. దేని మీద కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 180 180 క్యాన్సిల్. 5 2s అంటే ఎంత పర్సెంట్? 200%. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మనకు ఒక ఫార్ములా తెలుసు. M1D1 = M2D2. 23 men ఎన్ని డేస్లో చేస్తారు? D డేస్. వర్క్ ఫార్ములా M1D1 = M2D2. ఇక టోటల్ వర్క్ అంటే మెన్ ఇంటూ డేస్ అంటే 23 into D. నెక్స్ట్ 12 men స్టార్టెడ్ ద వర్క్. మెన్ అంటే 12, డేస్ అంటే 8 days. 8 days పనిచేశారు. 8 days తర్వాత ఎంతమంది ఎక్స్ట్రాగా జాయిన్ అయినారు? D-6. రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో చేశారు? 5 days. ఇదంతా ఎలా రాశానంటే M1D1 = M2D2. అదే వర్క్ని 12 men 8 days పనిచేశారు. 8 days తర్వాత D-6 men జాయిన్ అయ్యారు. రిమైనింగ్ వర్క్ని 5 daysలో చేశారు. సాల్వ్ చేస్తే మనకు D వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 23D = 12 into 8 96. 12లో 6 పోతే 6. 6 into 5 30. D into 5 5D. నెక్స్ట్ 23Dలో 5D పోతే 18D కదా. నెక్స్ట్ 126. 18 1s 18 7s అంటే D వాల్యూ ఎంత? 7. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్కమ్ ఆఫ్ బస్సు. మనకు తెలుసు కదా ఇన్కమ్కి ఫార్ములా ఏమి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ద ఇన్కమ్ ఆఫ్ బస్సు. బి అంటే ఏమని? బస్సు. 8,000 more than ఇన్కమ్ ఆఫ్ ఆషు. నెక్స్ట్ ఇన్కమ్కి ఫార్ములా ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఎక్స్పెండిచర్ ఆఫ్ బస్సు ప్లస్ సేవింగ్ ఆఫ్ బస్సు = 8,000 ప్లస్ ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆషు ప్లస్ సేవింగ్స్ ఆఫ్ ఆషు. నెక్స్ట్ సేవింగ్స్ ఆఫ్ బస్సు. సేవింగ్స్ ఆఫ్ బస్సు అంటే ఎస్బి = ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆషు అంటే ఎస్బిని ఏమని రాయొచ్చు? ఈ అని రాయొచ్చు. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆషు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బస్సు. ఎక్స్పెండిచర్ ఆఫ్ బస్సు 80% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఆషు. ఇన్కమ్ ఆఫ్ ఆషు అని రాయొచ్చు. ఓకేనా? లేదంటే ఇక్కడ రాసేయచ్చు. ఇన్కమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బస్సు ఈజ్ 80% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఆషు. నెక్స్ట్ = 8,000 ప్లస్ ఈఏ ప్లస్ ఎస్ఏ. ఇక్కడ ఈఏ క్యాన్సల్. ఈఏ క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బస్సు. ఇది అలానే పెట్టుకుందాం. ఎక్స్పెండిచర్ ఆఫ్ బస్సు అండ్ సేవింగ్స్ ఆఫ్ అంశు. సేవింగ్స్ ఆఫ్ అంశు ఎంత వస్తుంది మనకు? 8,000 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4,000. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4,000. టైం పీరియడ్ చూసుకోండి. టైం పీరియడ్ 1 year అంటే ఏ ఎంత టైం ఉంటాడు? 1 year ఉంటాడు.
బి లేట్గా జాయిన్ అయ్యాడు 4 months తర్వాత. బి ఇన్వెస్ట్మెంట్ 3000. అంటే బి ఎంత టైం ఉంటాడు? 8 months. టోటల్ 12 months కదా. 4 months తర్వాత జాయిన్ అయితే 8 months ఉంటాడు. ఆఫ్టర్ 2 more months సి జాయిన్డ్ విత్ ఇన్వెస్ట్మెంట్ వై. సి ఇన్వెస్ట్మెంట్ వై. స్టార్టింగ్ ఒక 4 months, ఇక్కడ ఒక 2 months, అంటే 6 months తర్వాత జాయిన్ అయ్యాడు, అంటే 6 months ఉంటాడు. ప్రాఫిట్ షేర్ ఇచ్చాడు. ప్రాఫిట్ షేర్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఎంతని ఇచ్చారు? 8:4:15. వై వాల్యూ కనుక్కోవాలి. వై వాల్యూ కనుక్కోవాలంటే లాస్ట్ 2 తీసుకుంటే చాలు. 3000 into 8 divided by y into 6 is equal to 4/15. 6 5s. 6 5s. నెక్స్ట్ 4 2s. అంటే y వాల్యూ ఎంత వస్తుంది? 500 into 2 1000. 1000 into 15. అంటే y వాల్యూ ఎంత? 15,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 360 liters mixture contains వాటర్ అండ్ మిల్క్ ఇన్ ద రేషియో 3:5. ఇక్కడ 360 liters ఉంది మిక్చర్. వాటర్ మిల్క్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:5. ఇఫ్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈస్ టేకన్ అవుట్. ఇప్పుడు ఎక్స్ లీటర్స్ తీసేసినా కూడా రేషియో అలానే ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్. ఇక్కడ మిల్క్ అంటే ఎన్ని పార్ట్స్? 5 parts. టోటల్ 8 parts. టోటల్ ఎంత? 360 minus x. ఇక్కడ నేను మిల్క్ మీద ఫోకస్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే 3 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 8 parts. టోటల్ ఎంత? 360. ఇనిషియల్ క్వాంటిటీ కాబట్టి ఇది తీసుకున్నాం. సాల్వ్ చేయండి. 8 8 క్యాన్సర్. 5 into 360 minus 5x is equal to 3 into 360. రైట్ సైడ్కి వెళ్తే 5x. 360 360 కామన్ తీసేయండి. 5 3. 5లో 3 పోతే 2. నెక్స్ట్ 5 7s 35. 5 2s అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 144. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ crosses a man running in opposite direction in 16 seconds. Speed of the man is 18 kmph. 18 kmph మీటర్ పర్ సెకండ్లో మార్చండి. kmphని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు? 5 మీటర్ పర్ సెకండ్. సేమ్ అదేవిధంగా 72 చేస్తే ఎంత వస్తుంది మనకు? 72 into 5/18 అంటే 20 వస్తుంది. 20 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ ట్రైన్ వచ్చి మ్యాన్ని క్రాస్ చేసింది. ట్రైన్ మ్యాన్ని క్రాస్ చేసింది. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ యాడ్ అవుతాయి. స్పీడ్స్ యాడ్ అయితే 5 + 20 25. స్పీడ్ ఇంటూ టైం కదా. టైం ఎంత? 16 seconds. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వస్తుంది? 25 into 16 అంటే ఎంత వస్తుంది మనకు? 16 అంటే 4 into 4 అంటే 400 వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ట్రైన్ క్రాసెస్ y + 50 meters లాంగ్ ప్లాట్ఫామ్. ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే 400. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే y + 50. డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ క్రాస్ చేసింది కాబట్టి ట్రైన్ స్పీడ్ మాత్రమే తీసుకోవాలి 20. టైం ఎంత? 30. 400 + 50 450 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 600. అంటే y వాల్యూ ఎంత? 150. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 1000 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి.
there are 1000 students in a school which like one or more beverages. ఇక్కడ 3 ఇచ్చారు. ఫస్ట్ వచ్చి టీ, నెక్స్ట్ కాఫీ, నెక్స్ట్ వచ్చి కూల్ డ్రింక్. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 1000 స్టూడెంట్స్. 5% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ లైక్ ఆల్ 3 బెవరేజెస్. ఆల్ 3 అంటే ఎంత? 5%. 36% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ 2 బెవరేజెస్. చూడండి, ఓన్లీ 2 అంటే ఈ 3 వస్తాయి. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత రావాలా? ఈ మూడింటిని యాడ్ చేస్తే 36 రావాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? 36% రావాలి. 10% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ కూల్ డ్రింక్. ఓన్లీ కూల్ డ్రింక్ అంటే 10%. 25% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ టీ. ఓన్లీ టీ వచ్చి 25%. 20% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ లైక్ బోత్ టీ అండ్ కాఫీ. అంటే టీని కాఫీని లైక్ చేస్తారు, బట్ నాట్ కోల్డ్ డ్రింక్ అన్నారా? ఎంతనిచ్చారు? 20. అంటే ఎక్స్ వాల్యూ 20. నెక్స్ట్ 10% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్ లైక్ బోత్ కాఫీ అండ్ కూల్ డ్రింక్. కాఫీ, కూల్ డ్రింక్, బట్ నాట్ టీ. ఎంత పర్సెంట్ అని ఇచ్చారు? 10%. జెడ్ వచ్చి 10%. వై వాల్యూ కనుక్కోవచ్చా? అంటే వై ఎంత వస్తుంది? 6% వస్తుంది. వై ఎంత వస్తుంది? 6%. టోటల్ అంతా యాడ్ చేద్దాం. టోటల్ అంతా యాడ్ చేస్తే ఎంత రావాలా? 100 రావాలా? యాడ్ చేయండి. 10 + 10 20, 20 + 5 25, 25 ఒక 25 50, 20 + 6 26. టోటల్ యాడ్ చేసి 76. 100లో 76 పోతే 24. నెక్స్ట్ ఈ పర్సంటేజెస్ అంతా 1000లో కనుక్కోవాలి. 24% అంటే 24% ఆఫ్ 1000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 240. ఈ వాల్యూ 240. జస్ట్ మనం 10తో మల్టిప్లై చేస్తే చాలు. 10 అంటే 10% అంటే 10 × 10 100. ఈ విధంగా మనం వాల్యూస్ కనుక్కుంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ కోల్డ్ డ్రింక్. ఓన్లీ కూల్ డ్రింక్ ఎంత? 10%. 10% అంటే ఎంత? 100. 10% అంటే అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. జస్ట్ మనం 10తో మల్టిప్లై చేస్తే చాలు. ఓన్లీ కూల్ డ్రింక్ అంటే ఎంత? 100. ఓన్లీ కూల్ డ్రింక్ అంటే ఎంత వస్తుంది? 100. ఈజ్ హౌ మచ్ లెస్ దెన్ దోస్ హూ లైక్ ఓన్లీ టీ. ఓన్లీ టీ ఎంత వచ్చింది? 25%. ఇంటూ 10 చేయాలి కదా, 250. లెస్ అంటే డిఫరెన్స్ కదా, 100కి 250కి డిఫరెన్స్ 150. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ కాఫీ. కాఫీ లైక్ చేసేవాళ్ళంటే కాఫీ సర్కిల్ మొత్తం చూడాలి. కాఫీ అంటే ఏమొస్తుంది? 20 24 20 24 5 10. మొత్తం కాఫీ ఎంత వచ్చింది? 44 49 59. కాఫీ వచ్చి ఎంత? 59%. నెక్స్ట్ టీ అన్నారా? టీ వచ్చి ఎంత పర్సెంట్? టీ అంటే ఫస్ట్ సర్కిల్ మొత్తం యాడ్ చేయాలి. 25 ఒక 20 45, 45 ఒక 5 50, 50 + 6 56. రేషియో కనుక్కోవాలి. పర్సంటేజ్ క్యాన్సల్. అంటే రేషియో 59:56. ఫైండ్ సమ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఆల్ 3. ఆల్ 3 అంటే ఎంత? 5% కదా. అన్ని పర్సంటేజెస్ 1000లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 50. సమ్ అంటే యాడ్ చేయాలా? 50 + స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ. ఓన్లీ కాఫీ అంటే ఎంత? 240 కదా. అంటే ఆన్సర్ 290. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్
ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ అకంపైన్డ్ బై 2 స్టేట్మెంట్స్. క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్స్ సరిపోతాయో చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసేటప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడకూడదు, సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. ఆన్సర్ ఎంత అనేది అనవసరము. ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేయాలి. వస్తుందంటే సఫిషియంట్, ఆన్సర్ రాదంటే నాట్ సఫిషియంట్. ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగారు? మార్కెట్ ప్రైస్ని కనుక్కోమన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం చూద్దాం. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? 20%. మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఒక డిస్కౌంట్ వచ్చి 25%, ఇంకో డిస్కౌంట్ వచ్చి 10%. లాస్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉంటుంది. ఎంత వచ్చింది లాస్? 38. మనకు ఇలా 2-3% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ కనుక్కునేది తెలుసు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఏముంటుంది? లాస్ పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి క్యాలిక్యులేట్ చేయడం లేదు, క్యాలిక్యులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఆన్సర్ వస్తుందా రాదా చెక్ చేస్తే చాలు. ఈ 3% బదులు సింగిల్ పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి 16% అనుకుందాం. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్లో. లాస్ ఎంతని ఇచ్చారు? 38. ఈ విధంగా మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే హ్యాపీగా మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటా? మార్కెట్ ప్రైస్ అంటే 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. నేను ఎగ్జాంపుల్కి చెప్పాను 16% అని. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. మార్కెట్ ప్రైస్ ఏమని ఇచ్చాడు? 200 మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత అని ఇచ్చారు? 50 అని ఇచ్చారు. ఇక్కడ 2 అన్నౌన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే మనం ఏమీ కనుక్కోలేం. అంటే సెకండ్ స్టేట్మెంట్ పనికిరాదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.